మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచన భాగంలో దేవుని యొక్క వాక్యము ఇటు రీతిగా తెలియపరచబడుతుంది. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వెలుగును గురించి లేకపోతే ఈ వెలుగును ప్రేమించేటువంటి పరిస్థితిని గురించి, అసలు ఈ వెలుగు ఏమై ఉన్నది, అసలు ఈ వెలుగు ఎవరు, ఈ వెలుగు వద్దకు ఎవరు రాలేకపోతున్నారు, ఎవరు రాలేరు, ఒకవేళ ఈ వెలుగు వద్దకు వచ్చినటువంటి వారు ఏ విధముగా మార్పు చెందుతారు, ఈ వెలుగును ప్రేమించేటువంటి వ్యక్తుల యొక్క జీవితాలలో ఎలాంటి మార్పులు కనబడతాయి అనేటువంటి విషయాలను గురించి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్పబడుతూ ఉంది అంటే, ప్రియులారా, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందునంట మనుషులు వెలుగును ప్రేమించలేకపోతున్నారంట. ఎవరు ప్రేమించలేకపోతున్నారు? మనుషులు దేనిని ప్రేమించలేకపోతున్నారు? వెలుగును ప్రేమించలేకపోతున్నారు. వెలుగు అంత ప్రమాదకరమైనదా? వెలుగు మనుషులకు హానికరమైనదా? వెలుగు మనుషులకు ఇబ్బందిని కలిగించేదా అంటే అది ఎంత మాత్రము కూడా కాదు. ఈ వెలుగు అనేది మనిషి త్రోవకు అది కాంతిని ప్రసరింపజేస్తుంది. మనిషి నడిచే త్రోవకు వెలుగు ఉన్నప్పుడు తాను ఎలాగా నడవాలో, తన పాదములకు రాయి తగలకుండగా తాను ఏ విధముగా నడవగలడో ఈ వెలుగు అనేది చాలా స్పష్టతను తన నడకకు ఇస్తుంది. హల్లెలూయా. అయితే ఎంత గొప్ప మార్గమునకు వెలుగైనటువంటి ఈ వెలుగును ప్రజలు ఎందుకని తృణీకరిస్తున్నారు? ప్రజలు ఎందుకని ఈ వెలుగును ప్రేమించలేకపోతున్నారు అంటే, దేవుని బిడ్డలారా, దానికి సమాధానము కూడా ఇక్కడే దేవుడిచ్చాడు. ఎందుకని ఆ వెలుగు వద్దకు వారు రారు అంటే, దేవుని బిడ్డలారా, ఎందుకని ఆ వెలుగు వద్దకు వారు వచ్చి నిలవలేకపోతూ ఉన్నారు అంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్పబడుతుందంటే, తన క్రియలు అనగా దుష్క్రియలుగా కనబడునట్లు వెలుగునొద్దకు వారు రారు. హల్లెలూయా. వెలుగు వద్దకు వస్తే ఏమి కనబడుతుంది? వెలుగు వద్దకు వస్తే దేని బిడ్డలారా ఏమిటి వారికి కలిగే నష్టం అంటే, వారిలో ఉన్నటువంటి దుష్టక్రియలు అవి తేటగా కనబడతాయి. దేని బిడ్డలారా, ఇప్పుడు మసిపూసుకున్నటువంటి ఒక వ్యక్తి చీకటిలో ఉన్నప్పుడు ఆ మసిపూయబడినటువంటి వ్యక్తి యొక్క ఆ మసి మరకలు కనబడవు. ఎప్పుడు కనబడతాయి అంటే, మనము దేని బిడ్డలారా ఆ మసి పూయబడినటువంటి ఆ వ్యక్తిని ఒక వెలుగులోనికి తీసుకుని వచ్చినప్పుడు అతని యొక్క శరీరం మీద, అతను ధరించుకున్నటువంటి వస్త్రాల మీద ఉన్నటువంటి ఆ డాగులు, ఆ మరకలు దేని బిడ్డలారా కనబడతాయి. ఎప్పుడు కనబడతాయి అంటే, ఆ వ్యక్తి ఒక వెలుగులోనికి వచ్చినప్పుడు తన యొక్క పరిస్థితి ఏమిటో, తాను ఎలాంటి వస్త్రాలు కలిగి ఉన్నాడో అనేది దేని బిడ్డలారా ఆ వెలుగులోనికి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. కానీ చీకటిలో ఉన్నంత సమయము కూడా తన యొక్క పరిస్థితి తనకు తెలియదు. హల్లెలూయా. అయితే ఇప్పుడు వెలుగులోనికి రమ్మని ప్రభువు కోరుతూ ఉంటే, ఎందుకని లోకములో తిరుగుతున్నటువంటి వ్యక్తులు, ఎందుకని లోకములో వ్యసనాలలో, దుర్వ్యసనాలలో ఉన్నటువంటి వ్యక్తులు వెలుగును ప్రేమించలేకపోతూ ఉన్నారు? ఎందుకని వెలుగులోనికి రాలేకపోతూ ఉన్నారు అంటే, దేని బిడ్డలారా వారికి తెలుసు, మేము దుష్క్రియలు చేసేటువంటి వారమని, మేము మరి మంచి మార్గంలో నడిచేవారము కాదని, మాలో చెడు అలవాట్లు ఉన్నాయని, మేము చెడు మార్గంలో నడుస్తున్నాము, మేము ఆ యథార్థమైనటువంటి వెలుగులోనికి మేము వెళ్ళినట్లయితే, మేము ఆ నిజమైనటువంటి ఆ వెలుగు మార్గములో నిలిచినట్లయితే మాలో ఉన్నటువంటి తప్పిదములు ఖచ్చితముగా ఆయన కనబరుస్తాడు. హల్లెలూయా అని దేని బిడ్డలారా లోకములో ఉన్నటువంటి ప్రజలు వెలుగు వద్దకు రావడానికి భయపడుతూ ఉన్నారు. హల్లెలూయా.
అయితే ప్రియమైన దేని బిడ్డలారా, అయితే ప్రభు అంటున్నాడు, ఈ వెలుగు దగ్గరకు రావడానికి ఇష్టపడకపోతే, ఆ వెలుగును ప్రేమించలేకపోతే, ఆ వెలుగును ప్రేమించే వారిని దేవుడు ఏ విధముగా మారుస్తూ ఉన్నాడంటే దేని బిడ్డలారా, ఆ వెలుగులోనికి వచ్చేటువంటి వ్యక్తులను వారిని కూడా వెలుగుగా మార్చుస్తున్నాడు. హల్లెలూయా. వారు కూడా వెలుగు సంబంధులుగా మార్చబడుతున్నారు. అసలు ఈ వెలుగు ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు దేని బిడ్డలారా, మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. 2 చేతులు ఆకాశం వైపు గట్టిగా చెప్పండి. నిద్ర అయ్యేవారు అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిద్ర అయ్యేవారు హల్లెలూయా చెప్పరు, ఎందుకంటే వాళ్ళు నిద్రలో ఉన్నారు కాబట్టి. ఎవరు చెప్తారు? మెలకుగా ఉన్నవారి హల్లెలూయా చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అప్పుడప్పుడు ఇలాగా మీతోటి చేతులు పైకి ఎత్తిస్తాను, మీతోటి చప్పట్లు కొట్టిస్తాను, మీతో హల్లెలూయా అనిపిస్తాను. ఎందుకంటే మీరు వాక్యం బాగా వినట్లేదని కాదు, మీ శరీరాలు మీకు మత్తును కలగజేస్తూ ఉంటాయి మీకు తెలియకుండానే. కాబట్టి ఆ మత్తు నుండి మేలుకొల్పడానికి ఈ హల్లెలూయాలు, ఈ స్తోత్రాలు, ఈ చప్పట్లు కొట్టడాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా మీ స్వరాలు చాలా గట్టి. మా స్వరాలు అయితే, మా ప్రాంతంలో స్వరాలు అయితే హల్లెలూయా అంటే హల్లెలూయా అని ఆపేస్తారు. మీరైతే హల్లెలూయా అంటే హల్లెలూయా అని అరగంట సేపు సాగదీస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చాలా మంచివారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చక్కగా మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి అసలు ఈ వెలుగు ఎవరు అని మనం చూసినట్లయితే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ప్రభువే స్వయముగా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ప్రియులారా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆమేన్. ఆయన ప్రియులారా అనగా యేసు క్రీస్తు ప్రభువారంట లోకమునకు ఆయన ఏమై ఉన్నాడు అంటే వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ప్రియులారా, ఇక్కడ మనం చదవనటువంటి ఈ యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 19వ వచనంలో రాయబడినటువంటి మాట మనం చూస్తే అక్కడ రాయబడింది, వెలుగు లోకమునకు వచ్చింది. హల్లెలూయా. అంటే ప్రియులారా, ఆ వెలుగు ఎవరు అంటే మన ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఆయన మానవ శరీరమును ధరించుకున్న వాడై, దేవుని కన్యక గర్భమున ఆయన జన్మించిన వాడై ఒక వెలుగుగా దేవుని ఈ భూమి మీద ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వెలుగైనటువంటి ఈ యొక్క కన్యక గర్భమున పుట్టినటువంటి ఈ క్రీస్తు ప్రభువు ఏమై ఉన్నాడంటే దేని బిడ్డలారా, ఆయన గొప్పగా ప్రకాశించేటువంటి గొప్ప వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. దేని బిడ్డలారా, అదే మాట మనం ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయములో దేని బిడ్డలారా మరి 4వ వచన భాగం చూస్తే అక్కడ రాయబడిన మాట మైక్లో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం అంట దేని బిడ్డలారా మనుషులకు ఏమై ఉన్నదంట? వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవ మనుషులకు వెలుగు ఇచ్చెను. హల్లెలూయా. ఎవరు? ఆ వాక్యమైనటువంటి దేవుడు ఏమై ఉన్నాడంటే జీవమై ఉన్నాడు. ఈ జీవమైనటువంటి దేని బిడ్డలారా ఆయనలో ఏమి కలిగి ఉన్నాడంటే వెలుగు కలిగి ఉన్నాడు. ఈ వెలుగైనటువంటి దేవుడు, ఈ వాక్యమైనటువంటి దేవుడు దేని బిడ్డలారా 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ఈ వెలుగు ఎవరు అంటే ప్రియులారా, పరలోకములో దేవదూతల సమూహం మధ్యన ఆయన సింహాసనుడై ఉండగా పరలోకమైనటువంటి దేవదూతలు పరిశుద్ధుడు 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 అని ఆగక రాత్రి బగళ్ళు దేవదూతల చేత 4 జీవుల చేత 24 పెద్దల చేత నిత్యము కొనియాడబడుచున్నటువంటి ఆ మహాదేవుడు అంట దేని బిడ్డలారా ఆయన ఈ భూమి మీదకి ఎలాంటి స్థితిలో వచ్చాడంటే మానవ అవతారమును ఎత్తి దేని బిడ్డలారా ఒక వెలుగుగా చీకటిలో సంచరిస్తున్నాడు. హల్లెలూయా.
ఏమిటి ఈ చీకటి? చీకటి దేవుడు ఈ వెలుగు దేవుని సంచారం చేస్తుంది ఎక్కడంటే చీకటిలోనంట. ఏమిటి చీకటి అంటే దేని బిడ్డలారా, గాఢాంధకారముగా ఉన్నటువంటి ఈ మనుషులు నివసించేటువంటి లోకాన్ని ఒక చీకటి లోయగా దేని బిడ్డలా తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు దేని బిడ్డలారా ఈ లోకము యొక్క స్థితి, ఈ లోకము యొక్క పరిస్థితి ఎలాగా ఉన్నది అంటే దేని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాధారముగా చూస్తే దేని బిడ్డలారా చీకటిగా ఉన్నది. ఈ చీకటిగా ఉన్నటువంటి లోకములో దేని బిడ్డలారా ఆయన చీకటిలో ప్రకాశిస్తున్నాడు కానీ, చీకటిలో సంచరిస్తున్నాడు కానీ ఈ యొక్క వెలుగు వద్దకు ఈ చీకటి లోకపు ప్రజలు దేని బిడ్డలారా వెలుగు వద్దకు రాలేకపోతున్నారు, వెలుగును ప్రేమించలేకపోతున్నారు. వెలుగును దేని బిడ్డలారా ఏం చేస్తా ఉన్నారంటే దేని బిడ్డలారా తృణీకరిస్తున్నారు. వెలుగు పక్షముగా దేని బిడ్డలారా పరిచర్య చేసేటువంటి దేని బిడ్డలారా బాప్తిస్మిచ్చు యోహానును సైతము కూడా ఆనాటి ప్రజలు తృణీకరించారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు గారంటే యేసుక్రీస్తు ప్రభు కంటే ముందుగా దేని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువును గురించి, యేసు యొక్క వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుట కొరకు దేని బిడ్డలారా బాప్తిస్మిచ్చు యోహాను వచ్చాడు. దేని బిడ్డలారా అంటాడు, ఇదిగో మరి 1వ అధ్యాయము యోహాను సువార్త 7వ వచనం రాయబడింది, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. హల్లెలూయా. ఏ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చిన కొరకు బాప్తిసమిచ్చు యోహాను వచ్చాడు అంటే ప్రియులారా యేసు అనబడినటువంటి వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు యేసు కంటే ముందుగా ప్రియమైన దేని బిడ్డలారా పరిచర్యను ప్రారంభించినది ఎవరు అంటే బాప్తిసమిచ్చు యోహాను. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిసమిచ్చు యోహాను వెలుగేమో అనుకున్నారు. అయ్యా రాబో మెస్సయ్య నీవేనా అని అడిగారు. అయ్యా మేమందరము కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి మెస్సయ్య నీవేనా అన్నప్పుడు దేని బిడ్డలారా ఈ బాప్తిసమిచ్చు యోహాను అన్నాడు, నేను ఎంత మాత్రము కూడా కాదు, ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుని కాదు. హల్లెలూయా. ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన మోషే కంటే గొప్పవాడు, ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు. చివరికి నేను ఆయన యొక్క కాలుకు వేయబడినటువంటి చెప్పు వారును విప్పుటకు కూడా నేను యోగ్యుని కాదు, కానీ నేను నేలతో బాప్తిసమిస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసమిస్తాడు. చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఓ దేవుని ప్రజలారా, ఈ వెలుగు ఎవరై ఉన్నారు అంటే దేని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువు కంటే ముందుగా ప్రవచించినటువంటి యోహాను గారు సైతం చెబుతున్నాడు, ఇదిగో నేను కాదుగా నా వెలుగు, ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుట కొరకు వచ్చినటువంటి వ్యక్తిని. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఈ వెలుగు ఇది సంచరిస్తుంది కానీ లోకములో, ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలంట ఆ వెలుగు వద్దకు రాలేకపోతూ ఉన్నారు, ఆ వెలుగును ప్రేమించలేకపోతున్నారు, ఆ వెలుగును ద్వేషిస్తూ ఉన్నారు. అందుకే ముందుగానే యోబు గ్రంథములో 24వ అధ్యాయము 13వ వచన భాగంలో చూస్తే అక్కడ కూడా ఈ యొక్క మాట రాయబడి ఉంది. ఏమని రాయబడింది? వెలుగు మీద తిరుగుబాటు చేయువారు కలరు, వీరు దాని మార్గములోను గుర్తుపట్టరు, దాని త్రోవలో నిలువరు. హల్లెలూయా. ఏం చేస్తారంట? అరే బాబు, మనల్ని వెలుగులో నడిపించడానికి ఒక వెలుగుగా క్రీస్తు ప్రభు మన మధ్యకు వచ్చాడు. మనము పాపములో ఉన్నామని, మనము శాపములో ఉన్నామని, మనం చీకటిలో బ్రతుకుతున్నామని, మనం చీకటి జీవితాల్లో ఉన్నామని, ఇదిగో ఆ మహానుడైనటువంటి దేవుడు వెలుగులో నడిపించడానికి ఆ ప్రభువు మన మధ్యకు వచ్చాడు, మన వద్దకు వచ్చాడు. మన బ్రతుకులు మార్చుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం, మన ప్రవర్తన మార్చుకుందాం, మన స్థితిగతులు మార్చుకుందాం. ఇదిగో చీకటిలో ఉన్న మనము వెలుగులోనికి వెళదాము రండి అని ఎవ్వరు కూడా దేని బిడ్డలారా ఆయన త్రోవలను గుర్తుపట్టలేక, ఆయన త్రోవలో నిలవలేక దేని బిడ్డలారా ఆ వెలుగునంట దేని బిడ్డలారా ఏమి చేస్తాడంటే ఆ వెలుగు మీద తిరుగుబాటు చేస్తున్నారు. హల్లెలూయా. ఆ వెలుగు మీద తిరుగుబాటు చేస్తున్నారు. ప్రియమైన దేని బిడ్డలారా, నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ నాటికల్ 2000 సంవత్సరాల క్రితం ఆయన గొప్ప వెలుగుగా వచ్చి అనేక మంది చీకటిలో ఉన్నప్పుడు ఆయన వెలుగును ప్రసరింపజేసి, అనేక మంది చీకటి జీవితంలో ఉన్నప్పుడు వారి జీవితాలకు వెలుగును ప్రసరింపజేసి దేని బిడ్డలారా అనేక మంది ఎదుట ఆయన గొప్పవాడుగా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా ప్రచురించబడ్డాడు. ఆ విషయము అందరికీ తెలిసిందే. హల్లెలూయా. గుడ్డి వారి జీవితంలో వెలుగునిచ్చాడు,
పాపము చేసి ఆ పాపపు చీకటిలో వారి జీవితాలు కొనసాగిస్తూ ఉంటే దేని బిడ్డలారా ఆ మహనీయుని దేవుడు, అమ్మా ఇదిగో నువ్వు తప్పులో ఉన్నావు, నువ్వు పాపములో ఉన్నావు, ఇదిగో నిన్ను కొట్టడానికి అందరూ వచ్చారు, నీ మీద రాళ్ళు రువ్వుతున్నారు, ఇదిగో నేను చెప్తున్నాను నీ పాపములు క్షమించబడ్డాయి, ఇక ఎన్నడూ నువ్వు చీకటిలో ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. పాపములో ఉన్నటువంటి వారికి, పాప జీవితంలో ఉన్నటువంటి వారికి గొప్ప వెలుగును ప్రసరింపజేసేటువంటి మహనీయుడు ఎవరు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ఇలాంటి వెలుగుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువునంట దేని బిడ్డలారా ప్రజలు ఏమి చేస్తూ ఉన్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు. దేని బిడ్డలారా ఈ వెలుగును ప్రేమించేవారుగా లేరు, ఈ వెలుగు వైపు వచ్చేటువంటి వారు లేరు. చివరికి ఈ యేసు వైపు వచ్చేటానికి రావడానికి బదులుగా దేని బిడ్డలారా యేసు మీదే తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. హల్లెలూయా. అది మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూస్తే దేని బిడ్డ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో దేని బిడ్డలారా ప్రజల యొక్క తిరుగుబాటు మనము చూస్తూ ఉంటాం. మార్కు సువార్త మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చూస్తే అక్కడ మనకు కనబడుతుంది, జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగెను. హల్లెలూయా. దేని బిడ్డలారా వెలుగైనటువంటి క్రీస్తు ప్రభు ఒక ప్రక్క నిలిచి ఉన్నాడు. దేని బిడ్డలారా హానికరుడు, భయంకరమైనటువంటి బందిపోటు, దొంగ అయినటువంటి నరహంత కూడినటువంటి బరబ్బా ఒక ప్రక్క నిలబడ్డాడు. దేని బిడ్డలారా ప్రజలకు అడుగుతున్నాడు, ఇదిగో ఇదిగో ప్రజలకు మేలు చేసేవాడు, ప్రజలకు క్షేమాన్ని కలగజేసేవాడు, ప్రజలను స్వస్థపరిచే దేవుడు, ప్రజల యొక్క చీకటిలో వెలుగును ప్రసరింపజేసేటువంటి ఆ క్రీస్తు అనబడినటువంటి దేవుడు కావాలా, లేదంటే ఈ కూనీకో లేకపోతే నరహంతకుడు, ఈ బందిపోటి దొంగనబడినటువంటి ఈ బరబ్బా మీకు కావాలా అంటే దేని బిడ్డలారా ఆ గ్రుడ్డి తనములో ఉన్నటువంటి ఆ ప్రజలు, ఆ యూదులు, ఆ మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు దేని బిడ్డలారా అందరూ ఒకే మాట, మాకు ఆ వెలుగు మాకొద్దు, ఈ చీకటి మాకు కావాలి. హల్లెలూయా. ఆ వెలుగైనటువంటి క్రీస్తు మాకు అవసరంలా, ఆ వెలుగైనటువంటి ఆ ప్రభు మాకు అవసరం లేదు. కానీ ఇదిగో మరి సరసాలలో బంధింపబడినటువంటి ఆ బరబ్బా ఉన్నాడే, ఆ బరబ్బా కూనీకారుడు, దేని బిడ్డలారా నరహంతకుడు, బందిపోటు దొంగ, ఇలాంటి భయంకరమైనటువంటి ఒక చీకటి వ్యక్తిని దేని బిడ్డలారా వారి సొసైటీలోకి కావాలని, వారి ప్రాంతం ప్రజల మధ్యకు కావాలని వారు కోరుకున్నారు. కానీ దేని బిడ్డలారా మేలైన కార్యాలు, అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొచ్చిన కార్యాలు చేసినటువంటి ఆ మహాప్రభువుని మాత్రం దేని బిడ్డలారా విడిచిపెట్టి తిరుగుబాటు చేశారు. హల్లెలూయా. ఏం చేశారండి? తిరుగుబాటు చేశారు. అది సామాన్యమైన తిరుగుబాట, లేకపోతే మాటలతోనే విడిచిపెట్టేశారా, లేకపోతే దెబ్బలు కొట్టే విడిచిపెట్టేశారా అంటే మాటతో కాదు, దెబ్బలతో కాదు. దేని బిడ్డలారా చివరికి ఈ వెలుగైనటువంటి క్రీస్తు ప్రభువుని వారు ఏమి చెయ్యాలని ఉద్దేశించారంటే దేని బిడ్డలారా ఒక సిలువ రాణి మీద ప్రభు యొక్క ప్రాణాలే తీయాలనేటువంటి ఆలోచనలు వారు కలిగి దేని బిడ్డలారా సిలువకు అప్పగించారు ఆనాటి ప్రజలు. హల్లెలూయా. దేని బిడ్డలారా అందుకే యోబు గ్రంథములో ముందుగానే చెప్పబడింది, వెలుగు మీద తిరుగుబడేవారు కలరు, వీరు దాని మార్గములో గుర్తు పట్టరు, దాని త్రోవలను వారు నిలువలేరు అని తెలియపరచబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసిన మాటలను బట్టి చూస్తే ఆయన గొప్ప వెలుగై ఉంటే ఆ వెలుగైనటువంటి దేవుడు చీకట్లో సంచరిస్తున్నటువంటి ప్రజల మధ్యకు ఆయన వచ్చి ఆ వెలుగును గూర్చినటువంటి ప్రదర్శనలు ఆయన చేస్తూ ఉన్నప్పుడు దేని బిడ్డలారా ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని వారు ఎంత మాత్రము కూడా ప్రేమించలేకపోయారు. హల్లెలూయా. ఏమన్నారు? ఇదిగో ఆ యేసును సిలువ వేయండి, ఆ యేసును సిలువ వేయండి, ఆ యేసును సిలువ వేయండి అని దేని బిడ్డలారా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ప్రజలందరూ కూడా ఏకస్వరముతో దేని బిడ్డలారా కేకలు పెట్టగా అక్కడ చెప్పబడిన మాట వారి కేకలే నెగ్గెను అని రాయబడింది. హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో వెలుగై ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని ఎలాగైతే ప్రేమించలేని స్థితిలో ఆనాటి ప్రజలు ఉన్నారో, ఈనాటి కాలంలో కూడా దేవుని బిడ్డలారా అదే వెలుగైనటువంటి క్రీస్తు ప్రభువుని ప్రేమించలేని తనములో ఈనాటి తరపు ప్రజలు కూడా ప్రభువుని ద్వేషించేవారుగానే కనబడతా ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వెలుగునైతే స్వీకరించి వెలుగు సంబంధులుగా మార్చబడ్డారో, యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు దేవుని బిడ్డలారా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటే, దేవుని యొక్క నామమును బట్టి ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క నామమును బట్టి అద్భుత కార్యాలు, యేసు నామమును బట్టి దయ్యములు పట్టిన వారి నుండి విడుదల కార్యక్రమాలు చేస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, అపోస్తుల యొక్క కాలంలో కూడా ఈ వెలుగు సంబంధులైనటువంటి ఈ పేతురునే కానివ్వండి, యోహాను గారినే కానివ్వండి, యాకోబు గారినే కానివ్వండి, మన భారతదేశానికి వచ్చి అపారమైనటువంటి సేవ జరిగించేటువంటి తోమా గారినే కానివ్వండి, ఈ లోకములో ప్రజలు ప్రేమించలేకపోయారు. హల్లెలూయా. ప్రేమించలేదు. ఏ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చాడో ఆ రోజున దేని బిడ్డ బాప్తిస్మ ఇచ్చి యోహాను, ఆనాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను యొక్క సాక్ష్యమునకు ఆనాటి ప్రజలు ఎలాగైతే లోబడలేదో, అలాగే శరీరధారుడుగా ఈ లోకానికి వెలుగుగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క బోధలకు, ఆయన ఆశ్చర్య కార్యాలకు ఎలాగైతే లోబడక ఆ ప్రభు యొక్క వెలుగు దూరముగా ఉండి బ్రతికారో, అలాగే క్రీస్తు ప్రభు యొక్క వెలుగులోనికి వచ్చి వెలుగుగా మార్చబడినటువంటి అపోస్తులు ఏ విధమైనటువంటి బోధలు చేశారో ఆ బోధలకు లోబడమే కాదు కానీ దేని బిడ్డలారా ఆ బోధకులటువంటి అపోస్తులను దేని బిడ్డలారా చిరఛేదనం చేశారు. హల్లెలూయా. తలక్రిందులుగా సిలువేశారు. దేని బిడ్డలారా ఆ వెలుగు సంబంధులుగా మార్చాలని అపోస్తులు ఎంతో ప్రయాసపడ్డారు. అపోస్తులు ఎంతో సేవ చేశారు. అపోస్తులు తమ జీవితాలను త్యాగం చేశారు. అపోస్తులు దేని బిడ్డలారా కొంతమంది అయితే వివాహాలు కూడా చేసుకోకుండా, సంసార జీవితాన్ని కూడా కొనసాగించకుండా త్యాగశీలితమైనటువంటి దేని బిడ్డలారా ఆ విధేయత చూపించి త్యాగము చేసి దేవుని యొక్క సేవ కొరకు వారి జీవితాలు సమర్పించుకుని ఈ చీకటి లోకములో వారు దేని బిడ్డలారా వెలుగు సంబంధులుగా వెలుగును గురించి సాక్ష్యం ఇస్తే ప్రియమైన దేని బిడ్డలారా ఆనాటి కాలంలో కూడా ఆ వెలుగులోనికి రావడానికి, ఆ వెలుగును ప్రేమించడానికి అనేక మంది ఇష్టపడని వారు ఆనాటి కాలంలో ఉన్నారు. హల్లెలూయా. సేమ్ ఈనాటి తరంలో కూడా ఈనాటి కాలంలో కూడా ప్రియులారా యేసును గూర్చేటువంటి సమాచారము అనేకమైన చోట్ల ప్రకటించబడుతూ ఉంది, అనేకమైన చోట్ల బోధించబడుతూ ఉంది. యేసు యొక్క ప్రేమ దేని బిడ్డలారా మనుషుల ద్వారా వెల్లడిపరచబడుతూ ఉంది. కానీ ఈ వెలుగులోనికి రావడానికి దేని బిడ్డలారా సందేహాలు, ఈ వెలుగులోనికి రావడానికి సందేహిస్తున్నారు. ఈ వెలుగులోనికి రావడానికి దేని బిడ్డ ఇబ్బందికరముగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ వెలుగులోనికి వచ్చి వెలుగు సంబంధులుగా మారండి అయ్యా అంటే లేదు మేము చీకటినే ప్రేమిస్తాము, మాకు చీకటి కార్యాలు ఇష్టం, ఈ వెలుగు సంబంధమైన కార్యాలు మాకు అసహ్యం అన్నట్లుగా దేని బిడ్డలారా చీకటి సంబంధమైన వ్యక్తులుగానే బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. కానీ వారి పాప జీవితాన్ని విడిచిపెట్టి ఈ వెలుగు సంబంధులుగా మార్చబడ్డానికి ఇష్టపడుటలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ప్రియులారా ఆనాటి కాలంలో కూడా యేసు ప్రభువు మీదే తిరుగుబాటు స్వభావం కలిగినట్లుగా ఈనాటి కాలంలో కూడా దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క ప్రేమ గురించి బోధిస్తూ ఉంటే, దేవుని యొక్క రాజ్యం గురించి బోధిస్తూ ఉంటే, దేవుని యొక్క రాకడ గురించి బోధిస్తూ ఉంటే, ఈ రోజున దేవుని ఈ చీకటి లోకములో జీవిస్తున్నటువంటి క్రైస్తవేతరులు ప్రియమైన దేవుని బిడ్డలారా పేడ నీళ్లు సేవకుల మీద చల్లి సేవకులను దేని బిడ్డలారా బట్టలు విప్పి వారిని అవమానపరిచి అనేక రీతులుగా హింసిస్తున్నటువంటి లోకం ఇది. హల్లెలూయా. ఏమ్మా ఈరోజు ఏమైనా బైబిల్ గ్రంథము చెడు గురించి బోధిస్తుందా? ఈ రోజు ఏమైనా బైబిల్ గ్రంథము పాపమును ప్రోత్సహిస్తుందా? ఈ రోజున బైబిల్ దేవుడు ఏమైనా పాపము చేయమని పురుకొల్పుతున్నాడా? లేదే. ఇది చాలా స్వచ్ఛమైనటువంటి గ్రంథం. ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా ఈ గ్రంథానికి ఉన్నటువంటి పేరు ఏ గ్రంథానికి ఇవ్వబడలేదు. ఈ గ్రంథానికి ఇవ్వబడిన పేరు ఏంటంటే తెలుసా? పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథము పరిశుద్ధమైన గ్రంథము. ఈ గ్రంథములో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఈ గ్రంథములో బోధింపబడుతున్న బోధలు పరిశుద్ధమైన బోధలు. హల్లెలూయా. ఇలాంటి దేవుణ్ణి ప్రకటిస్తూ ఉంటే, ఇంత గొప్ప దేవుణ్ణి ప్రజల మధ్యకు తీసుకువెళ్ళి సాక్ష్యం ఇస్తుంటే, ఈ రోజున దేని బిడ్డలారా క్రైస్తవేతరులు క్రీస్తు విరోధులు పడుతున్నటువంటి వారు దేని బిడ్డలారా క్రైస్తవ సంఘాల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా.
ఈ మాట ఇప్పటిది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలోనే దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము తెలియపరిచింది. ఏమిటి ఆ మాట అంటే దేవుని బిడ్డలారా చూడండి, దేవుని బిడ్డ అందులో రాయబడిన మాట, ఆ జీవము మనుషులకు వెలుగు ఉండును, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది గాని చీకటి దారిని గ్రహింపకుండెను. హల్లెలూయా. ఆ వెలుగును గ్రహించలేకపోతున్నారు, దేవుని యొక్క ఆ పరిశుద్ధతను గుర్తెరగలేకపోతా ఉన్నారు ఈ జనము. దేని బిడ్డలారా, ఎందుకని వారు గుర్తెరగలేకపోతా ఉన్నారండి? దేని బిడ్డలారా, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అంట వారికి గుడ్డితనము కలగజేసిందంట. హల్లెలూయా. ఏం కలగజేసింది? గుడ్డితనము కలగజేసింది. అంటే దేని బిడ్డలారా, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలందరూ కూడా ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే గుడ్డితనములో ఉన్నారు. హల్లెలూయా. గుడ్డితనములో ఉన్నారు. దేని బిడ్డలారా, సొదొమ గొమొర్రాలో నాశనమైపోతున్నటువంటి ప్రజల వద్దకు దేవదూతలు వచ్చినప్పుడు ఆ దేవదూతల యొక్క ప్రకాశమానమైన వెలుగును ఆనాటి ఆ తరము ప్రజలు దేని బిడ్డలారా గుర్తెరగలేకపోయారు. అయ్యో వీరు దేవుని యొక్క దూతలు, అయ్యో వీరు దేవుని యొక్క ప్రతినిధులు, ఒక భక్తుడైనటువంటి లోతు ఇంటికి దేవదూతలనే దేవుడు పంపించాడు అనేటువంటి విజ్ఞత జ్ఞానము కూడా వారికి లేకుండగా దేవదూతలతో సైతము వారు పాపం చేయటానికి దేని బిడ్డలారా పాపం చేయడానికి లోతు గుమ్మం దగ్గరకు వచ్చి, లోతు లోతు తలుపు తెరువు, నీ ఇంటికి వచ్చేటువంటి అతిథులతో మేము పాపం చేయాలి అని వారు స్వరాలెత్తి కేకలు వేశారు. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో ఉన్నారు? గుడ్డితనములో ఉన్నారు. గుడ్డితనములో ఉండి గుడ్డితనములో బ్రతుకుతున్నారు. దానికి కారణం ఏమిటంటే దీని బిడ్డలారా, ఈ యుగ సంబంధమైన దేవత ప్రజలందరినీ కూడా గుడ్డితనముతో నింపేసింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గుడ్డితనములో ఉన్నటువంటి ప్రజలు వెలుగులోనికి తీసుకురావడానికి దేని బిడ్డలారా దేవాది దేవుడు ఆయన పక్షముగా పనిచేసేటువంటి సేవకులను గొప్ప వెలుగుగా మార్చి ఆయన ప్రతినిధులుగా ఆయన వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ లోకం ఏం చేస్తూ ఉందంటే దేని బిడ్డలారా దేవుని యొక్క వెలుగును దేని బిడ్డలారా గుర్తెరగలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రకాశమైనటువంటి వెలుగులోనికి రాలేకపోతా ఉన్నారు. రాలేకపోవడమే కాదు కానీ దేని బిడ్డలారా క్రీస్తు మీద, క్రీస్తు యొక్క సంబంధుల మీద దేని బిడ్డలారా వ్యతిరేక స్వభావాన్ని కలిగి, విరోధ స్వభావాన్ని కలిగి తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. ప్రభువుని అంగీకరించలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. ఇది చాలా 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 విచారకరమైనటువంటి సంగతి. ఆనాడు కూడా దేవుడ చీకటి వ్యక్తి అటువంటి బర్బానే కోరుకున్నారు కానీ వెలుగుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని వారు ఎంత మాత్రం కూడా కోరుకోలేదు. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే మార్కు సువార్త దేని బిడ్డలారా 5వ అధ్యాయము 17వ వచన భాగాన్ని కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము ప్రియులారా 17వ వచన భాగాన్ని చూస్తే, తన ప్రాంతమును విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలుకున్నారంట. హల్లెలూయా. ఎవరండి వీరు? గిరాసేని దేశము. ఆ దేశములో భయంకరమైన దురాత్మ శక్తుల చేత, భయంకరమైన దెయ్యపు ఆత్మల చేత పట్టబడి దేని బిడ్డలారా తాను శ్మశానమే తన నివాస స్థలముగా చేసుకుని రాత్రి అనక పగలనక రాత్రి అనక తిండి లేక బట్టలేక దేని బిడ్డలారా అతడు ఎక్కడ జీవిస్తున్నాడంటే శ్మశానములో జీవిస్తున్నాడు. తనలో ఏమున్నాయి? దురాత్మలు ఉన్నాయి. ఒకటా రెండా అంటే దాదాపుగా దేని బిడ్డ 5,000 పైబడి, దాదాపుగా 2,000 పైబడి దేని బిడ్డలారా ఆ వ్యక్తిలో దేని బిడ్డలారా దురాత్మలు అతనిలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఈ 2,000 దెయ్యముల చేత పట్టబడేటువంటి వ్యక్తిని చీకట్లో ఉన్నాడని, అంధకారములో ఉన్నాడని, మనశ్శాంతి లేనివాడుగా ఉన్నాడని, సమాధానము లేనివాడుగా ఉన్నాడని ఆ వ్యక్తిని గుర్తినటువంటి ప్రభువు సముద్రము దాటి ఆ వ్యక్తి దగ్గరకు వస్తే ఆ వ్యక్తి పట్ల దేవుడు ఒక ఉన్నతమైన కార్యం చేస్తే ఆ భయంకరమైనటువంటి ఆ వ్యక్తులు క్రీస్తు ప్రభు వారిని దీని బిడ్డలారా వారు అంగీకరించలేకపోయారు. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు విడిపించాడు? దేని బిడ్డలారా దాదాపుగా 2,000 దెయ్యములు పట్టి పీడింపబడుతున్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఇంటి దగ్గర ఉండట్లా, కుటుంబముతో ఉండట్లా, దేని బిడ్డలారా తన బిడ్డలతో ఉండట్లా. ఎక్కడ ఉన్నాడంటే దేని బిడ్డలారా ఆ శ్మశానముని తన నివాస స్థలముగా చేసుకుని ఆ శ్మశానంలో బ్రతుకుతున్నాడు, ఆ శ్మశానంలో జీవిస్తున్నాడు. వాడైనటువంటి రాళ్ళు చేత పట్టుకుని తన శరీరాన్ని దేని బిడ్డలారా గాయపరుచుకుంటున్నాడు. తన శరీరంలో నుంచి రక్తమును బయటకు తీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు.
మనిషి అంతా కూడా దేని బిడ్డలారా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేని బిడ్డ ఆహారం లేదు, దేని బిడ్డ బట్టలు లేవు, దేని బిడ్డలారా ఆదరణ లేదు. ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి, అలాంటి వ్యక్తిని దేవుడు ప్రేమించి దేని బిడ్డలారా ఆ వ్యక్తిని వెతుక్కుంటా వచ్చాడంట. హల్లెలూయా. వచ్చి దేని బిడ్డ చూడండి, చదవన్న మాట. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన వద్ద తననున్ననమ్మని ఆయనను బతిమాలుకొనెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తి చూడండి 5వ అధ్యాయం 6లో చూసినట్లయితే, వాడు దూరం నుండి యేసు చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నత దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేట నీకు ఆనబెట్టుచుని బిగ్గరగా కేకలు వేసెను. హల్లెలూయా. దేని బిడ్డలారా, అతనిలో దెయ్యాలు ఏమంటా ఉన్నాయంటే సర్వోన్నతమైన దేవుని కుమారుడా. హల్లెలూయా. ఆయన ఎవరు గుర్తెరిగారు? దెయ్యాలు గుర్తెరిగినాయి. మనుషులు గుర్తెరుగుతున్నారా? మనుషులు గుర్తెరగట్లా ఆయన దేవుడు అని. ఎవరు గుర్తెరుగుతున్నారంటే దెయ్యాలు గుర్తెరుగుతూ ఉన్నాయి. ఆయన ఎవరు అని సాక్ష్యం ఇస్తున్నాయంటే సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తున్నాయి. హల్లెలూయా. దేని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో కూడా మనం చూసినట్లయితే అపోస్తల కార్యంలో పుతేన్ అనబడినటువంటి దెయ్యము మరి అపోస్తలుడి పౌలు ఆ దారి మార్గం వెళ్తుంటే సర్వోన్నతమైన దేవుని సేవకుడా అని పిలుస్తుంది. ఆయన సర్వోన్నతమైన దేవుని సేవ చేసేటువంటి వ్యక్తిని ఎవరు గుర్తిరిగారు? దెయ్యములు గుర్తిరుగుతున్నాయి, కానీ మనుషులు గుర్తిరగలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే భయంకరమైనటువంటి దురాత్మ శక్తుల చేత పట్టబడి పీడింపబడినటువంటి ఆ వ్యక్తిని దేవుడు గుర్తిరిగి ఆ వ్యక్తిని వెదుక్కుంటా వచ్చి ఆ వ్యక్తిని దేవుడు బిడ్డలారా స్వస్థపరచగానే అతను ఎలా మారిపోయాడు చూడండి. 15వ వచనంలో, జనులు జరిగింది చూడ వెళ్ళి యేసునద్దకు వచ్చి సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థసితుడై కూర్చుండుట చూచి భయపడిరి. హల్లెలూయా. ఎలా ఉన్నాడు ఇతను? ఒకప్పుడు బట్టలు లేవు, దేని బిడ్డలారా స్నానం లేదు, దేని బిడ్డలారా ఎలా ఉన్నాడు? అపరిశుద్ధుడుగా ఉన్నాడు. దేని బిడ్డలారా అతని చూడడానికే ప్రజలు ఇష్టపడేవారుగా లేరు. అతను పలానా చోట ఉన్నాడంటే అతని ఛాయలో వెళ్ళడానికి కూడా భయపడేవారు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఆ వ్యక్తిని దేవుడు ఎప్పుడైతే దర్శించాడో ప్రియమైన దేని బిడ్డలారా ఆ వ్యక్తిలో గొప్ప మార్పు కలిగింది. ఆమేన్. అతడు ఎలాగున్నాడు? ఇప్పుడు చక్కగా బట్టలు ధరించుకున్నాడు. దేని బిడ్డలారా కుదురుగా కూర్చున్నాడు. ఆ ప్రాంత ప్రజలు విన్నారు, ఇదిగో ఫలానా ప్రాంతం నుండి ఒక వ్యక్తి వచ్చాడంట. ఈ వ్యక్తి డైరెక్ట్గా శ్మశానం ఉన్నటువంటి ఆ సేనా దయ్యాలు పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడంట. ఆ వ్యక్తితో దేవుడు అంటే యేసుప్రభు మాట్లాడగానే అతడు పరిశుద్ధుడిగా మార్చబడ్డాడంట. వెళ్ళి చూద్దాం రండి అని చెప్పి ఊరు కదిలి వచ్చారంట. హల్లెలూయా. ఊరు కదిలి వచ్చారు. ఊరు కదిలి వచ్చి దేని బిడ్డలారా అక్కడ చక్కగా నిమ్మలముగా కూర్చుని బట్టలు ధరించుకుని ఉన్నటువంటి వ్యక్తిని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఎందుకని అంత గొప్పగా అక్కడ ఆ మాట రాయబడింది అంటే, దేని బిడ్డలారా ఈ ప్రభువు ఆ వ్యక్తిని దర్శించడానికి ముందంట ప్రియమైన దేని బిడ్డలారా ఆ వ్యక్తిని గొలుసులతో కానీ త్రాళ్ళతో కానీ ఏ మనుషులు అతను బంధించలేకపోయిరి. అంటే దేని బిడ్డలారా ఏ మనుషులు అతన్ని దేని బిడ్డలారా నిమ్మలపరచలేకపోయారు, సాధుపరచలేకపోయారు, అతను బంధించలేకపోయారు. ఒకవేళ ఒక 20 మంది అతని మీద పడి ఇనప సంఖ్యలతో అతని చేతులు కాళ్ళు కడితేనంట వాటిని తుత్తునీలుగా చేసేవాడంట. హల్లెలూయా. అంత బలం ఎలాగొచ్చేసిందో. తిండి లేదు, దేని బిడ్డలారా సరైన పోషణ లేదు, కానీ అంత బలం అతనికి ఎలాగొచ్చిందంటే దేని బిడ్డలారా అతనిలో ఉన్నటువంటి దురాత్మ శక్తుల యొక్క బలం అది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా మరి మా గ్రామంలో కూడా ఒక వ్యక్తికి దెయ్యాలు పట్టినప్పుడు దేని బిడ్డలారా ఆ వ్యక్తి మంచం మీద ఉంటే ఆ డబల్ కాట్ మంచాన్ని కూడా ఒకేసారి ఇలా నరగసి కొడితే రెండుగా అయిపోయిందంట. హల్లెలూయా. అతనికి అప్పుడు అన్నం కూడా సరిగ్గా తినేవాడు కాదు, నిద్ర సరిగా ఉండేది కాదు. ఎక్కడి నుంచి వచ్చినంత బలం అంటే అతనిలో పనిచేసినటువంటి దురాత్మ శక్తుల యొక్క బలం అది. హల్లెలూయా. కాబట్టి ఎందుకని వారు అంత గొప్పగా ఆశ్చర్యపోయారు అంటే ఇదేంటి ఒక్క మాట సెలవిచ్చాడంటే ఆ వ్యక్తి ఆ మాటకు అతనిలో ఉన్నటువంటి వేల దెయ్యాలు లోబడ్డాయి,
వేల దెయ్యాలు అతన్ని విడిచి వెళ్ళిపోయాయి. మనం సాధుపరచలేకపోయాము, మనం నిమ్మలపరచలేకపోయాము, అతన్ని మనం బంధించలేకపోయాము. కానీ ఈ వ్యక్తి ఒక్క మాటతో సాధుపరిచేశాడు. అసలు ఏంటి అని దేని బిడ్డలారా, ఆ ఊరంతా కూడా దేని బిడ్డలారా కదిలి వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎంత గొప్ప ఆశ్చర్యం, ఇది ఎంత గొప్ప అద్భుతం. ఇలాంటి కార్యము వారి గ్రామములో జరిగినందుకు, ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతి వారి గ్రామంలో జరిగినప్పుడు దేని బిడ్డలారా ఆ ప్రాంతము ప్రజలు ఏమి చెయ్యాలి? అయ్యా సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నీవు మా ప్రాంతంలో అడుగు పెట్టావు. మా ప్రాంతంలో అడుగు పెట్టిన ఆ మొదటి దినమునే ఇంత భయంకరమైనటువంటి దెయ్యములు పట్టి మనుషులెవరు కూడా సాధుపరచలేనటువంటి ఈ వ్యక్తి జీవితంలో గొప్ప అద్భుతం చేశావయ్యా. నువ్వు నిజముగా దేవుని కుమారుడివే. చెప్పలు కొడదాం గట్టిగా, అయ్యా నువ్వు నిజముగా దేవుని కుమారుడివే. ఇదిగో మేము అనేకమైన రీతులుగా మేము సాధు చెయ్యాలని ఎన్నో ప్రయత్నాలు చేసాము, కానీ మా వల్ల కాలేదు. కానీ నీ నోటి మాట ఒక్క మాట సెలవే కానీ ఆ వ్యక్తి సాధుపరచబడ్డాడయ్యా. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు, రండి మా గ్రామంలో కొంతకాలం నివాసం చేయండి అని ఏం చేయాలి? ఆహ్వానించాలి. కానీ దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్లుగా దేని బిడ్డలారా ఏమని చెప్పబడింది? దేని బిడ్డలారా ఆ జీవము వెలుగయుండెను, ఆ జీవము మనుషులకు వెలుగయుండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించినది కానీ చీకటి దానిని గ్రహింపలేక ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు దేని బిడ్డలారా ఆ చీకటి గ్రామంలోనికి, ఆ చీకటి ప్రదేశంలోనికి, చీకటి దెయ్యముల చేత పట్టబడి పీడింపబడినటువంటి ఆ మనుషుల వద్దకు ఒక వెలుగుగా వెళ్ళాడు. కానీ ఆ వెలుగును ఆ చీకటి ప్రజలు గ్రహించలేకపోయారు. హల్లెలూయా. ఆ చీకటి ప్రజలు గ్రహించలేకపోయారు. నిజంగా నేను అనుకుంటాను దేని బిడ్డలారా, దేవుని యొక్క శక్తిని ఎరగక ముందు ఒక వ్యక్తి, దేవుని యొక్క ప్రేమను ఎరగక ముందు ఒక వ్యక్తి మనం జరిపిస్తున్నటువంటి ఆరాధనలో వచ్చి కూర్చోబెట్టిన బలవంతంగా ఆ వ్యక్తిలోనికి కొంచెమైనా వెళ్ళదు. ఉదాహరణకు మా పిన్నే, కొన్ని సందర్భాల్లో మా తాతయ్య గారు మరి కార్యక్రమానికి వచ్చారు. నా గుండెల్లో ఉంది ఏందో తెలుసా, నా పిన్నిని ఏదో ఒక రీతిగా మార్చుకోవాలి, ఏదో ఒక రీతిగా ప్రభువుని నడిపించుకోవాలని దేవుని వాక్యంలో నుంచి చాలా విషయాలు తీసుకుని వచ్చాను. కానీ ఆమె వదిలిపెట్టేసేది. ఆమె నిమిత్తం ట్రైన్లో మా పాస్టర్మ్మ గారు ఏమైనా సరే మా చిన్నమామ రక్షించుకోవాలని చెప్పి నెల్లూరులో ఎక్కారు. వాళ్ళ ట్రైను ఆకివీళ్ళు ఎక్కారు. నెల్లూరు వచ్చే వరకు ఆమె బోధిస్తూనే ఉంది. ఏమైనా ఎక్కిందా? ఏమి ఎక్కలా. కానీ దేని బిడ్డలారా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నా వద్దకు రాలేరు. అలాగని చెప్పి మనము విడిచిపెట్టాలంటే విడిచిపెట్టకూడదు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. దేని బిడ్డలారా, వారు వినకపోయినా దేవుని యొక్క సత్యవాక్యమును వారి చెవుల్లో మనము దేవుని గింగురం అనిపించేలాగా చెబుతూనే ఉండాలి, ప్రకటిస్తూనే ఉండాలి, బోధిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఏదో ఒక రోజున దేని బిడ్డలారా వారి సమస్యలు ఉన్నప్పుడు, వారి శోధనలో ఉన్నప్పుడు, వారి కృంగుబాటులో ఉన్నప్పుడు ఫలానా మాట ఫలానా రోజున నా సహోదరుడు చెప్పాడు, ఫలానా సమయములో ఫలానా స్థలములో నా సహోదరుడు చెప్పింది నిజమేనంట. ఈ కష్టములో నేను మోకాల మీదకి వెళ్తే ఆ దేవుడు సహాయం చేస్తాడు కాబోలు. హల్లెలూయా. ఈ కన్నిటిలో, ఈ వేదనలో నేను మోకాల మీదకి వెళ్ళి ఆ ప్రభు యొక్క నామమును బట్టి ప్రార్థన చేస్తే నేను విడిపింపబడతానేమో అనేటువంటి ఆలోచన దేని బిడ్డలారా ఒక్కగాని దినములు ఒక్కసారైనా ఒక్క ఆలోచన అయినా వారి గుండెలకు చేరి వారిని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే ఆ మాట మోకాల మీదకు తీసుకువెళ్తుంది. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా, ఈ యొక్క దేవుడు జీవమైన దేవుడు వెలుగుగా దేని బిడ్డ ఆ ప్రాంతము ప్రజల మధ్యకు ఆయన వెళ్ళాడు. కానీ ఆ వెలుగైనటువంటి క్రీస్తు ప్రభు వారిని వారు గ్రహించలేకపోయారు. వారు ఎందుకని గ్రహించలేకపోయారు అని చెప్తున్నానంటే, వారు వచ్చి అందరూ కూడా దేని బిడ్డలారా, ప్రభువా మా మధ్యన ఉండి నాయన, ఇతడే కాదు నాయన, మా గ్రామంలో చాలా మంది దెయ్యాల పట్టినలు ఉన్నారయ్యా,
మా గ్రామంలో చాలామంది దెయ్యాలు పట్టిన స్త్రీలు ఉన్నారయ్యా, వచ్చి మా గ్రామం నడిబొడ్డున నువ్వు ఒక మంచి ప్రసంగాన్ని బోధిస్తే, నువ్వు మంచి సువార్త గొడుగు పెడితే అక్కడ అయ్యా చాలామంది ఆ దయ్యపు శక్తుల నుంచి విడుదల పొందుకుంటారయ్యా, ఈ చీకటి గ్రామాన్ని వెలుగుగా మార్చయ్యా అని కోరడానికి బదులుగా మా గ్రామాన్ని విడిచి వెళ్ళిపో అన్నారు. ఏమన్నారండి? మా గ్రామమును విడిచి వెళ్ళిపో అని బతిమాలారంట. ఏం చేశారండి? ఏంటంటే అంత భయంకరం ఏంటండి? దేవుడు అక్కడ ఎలాగొచ్చాడు? ఒక వెలుగుగా వచ్చాడు. వెలుగుగా వచ్చేటువంటి దేవుణ్ణి వారు ఏం చేయాలి? స్వీకరించి వారి కుటుంబాల్లో చేర్చుకుని, వారి గ్రామంలో చేర్చుకుని, ఆ గ్రామం అంతా కూడా దేని బిడ్డలారా ఒక వెలుగుమయముగా మార్చాలి. హల్లెలూయా. కానీ ఏం చేస్తా ఉన్నారంటే, మేము చీకట్లోనే ఉంటాం, మాకు చీకటి కార్యాలే ఇష్టం, మాకు వెలుగు కార్యాలంటే ఇష్టం ఉండదు, మాకు వెలుగు సంబంధులంటే అసహ్యం, మేము చీకట్లో బ్రతుకుతాం, మేము చీకట్లో జీవిస్తాం, మేము చీకటి కార్యాలు చేస్తాం, మేము ఎలా పోతే మీకెందుకు, మీ దేవుడి గురించి మాకు చెప్పక్కర్లేదు, మీ దేవుడి గురించి మాకు బోధించవసరం లేదు, మా ధర్మాలు మాకున్నాయి, మా శాస్త్రాలు మాకున్నాయి, మాకు అవసరం లేదు అని చెప్పి దేని బిడ్డలారా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువులాగా బోధించడానికి వెళ్తుంటే పేడ నీళ్ళు ముఖం మీద కొడతా ఉన్నారు. హల్లెలూయా. కానీ ఏం చేస్తున్నాడు సేవకుడు? గొర్రె పిల్లలాగా దీన స్వభావం కలిగి అవి తుడుచుకుని మరలా వచ్చి వారి కొరకే ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు, కానీ వారి మీద తిరుగుబాటు చేసే స్వభావాన్ని సేవకుడు కానీ విశ్వాసు కానీ కలిగి లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువునంట ఆ ప్రాంతాన్ని విడిచిపోమ్మని వారు ఏం చేశారంటే దేవుని బిడ్డలారా బ్రతిమాలుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఓ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు మీ వద్దకు వచ్చాడు. యేసు మీ వద్దకు వచ్చాడు. ఎలాగా? ఆయన వెలుగుగా వచ్చాడు. వెలుగుగా వచ్చి నీ కుటుంబాన్ని దర్శించాడు. నీ కుటుంబములో నీ ద్వారా ఆ వెలుగు ప్రసరింప చెయ్యాలని, నీ కుటుంబములో నీ ద్వారా ఆ వెలుగును నీ కుటుంబ సభ్యులందరికీ ప్రసరింపజేయాలని దేవుడిని ఎన్నుకుని నిన్ను ఒక వెలుగుగా మార్చి వెలుగు సంబంధిగా తను తీర్చిదిద్ది ఆ కుటుంబములో పెడితే నీవు ఎంతవరకు నీ కుటుంబములో వెలుగు కార్యాలు చేస్తూ ఉన్నావు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వెలుగు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నేను వెలుగై ఉన్నాను గనుక మీరును వెలుగై ఉండండి అన్నాడు. హల్లెలూయా. మనం వెలుగై ఉన్నాం. యేసు ప్రభువుని మనం ఎప్పుడైతే స్వీకరించామో, యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఆనందిస్తున్నామో, ఏ రోజైతే ఆయన రక్షకుడని, విమోచకుడని, పరిశుద్ధ దేవుడని దేవుడి సొంత రక్షకుడిగా అంగీకరించామో ఆ రోజునే నీ చీకటి జీవితం పాతి పెట్టబడింది, వెలుగు సంబంధిగా మార్చబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వెలుగు సంబంధిగా మార్చబడేటువంటి నీవు దేని బిడ్డలారా క్రీస్తు ప్రభు వారిని నీ ఇంటిలోనికి తీసుకువెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ప్రజలు యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసానికి ఒప్పుకోలా. యేసుక్రీస్తు ప్రభు వారిని వారి గ్రామంలో రావడానికి ఇష్టపడలా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సజీవుడుగా బ్రతికి అనేకమైన ప్రాంతాలకు సువార్త ప్రకటించడానికి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, దేవుని శాస్త్రులు, పరిసయ్యులు ఎంత మాత్రము కూడా ఇష్టపడని వారుగానే ఉన్నారు. హల్లెలూయా. అయితే దేని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎంతవరకు ప్రభువుని నీ హృదయంలోనికి తీసుకోవడానికి ఇష్టపడుతున్నావు? ఈరోజు నువ్వు ఎంతవరకు ఆ దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావు? నువ్వు నిజముగా దేవునితో సహవాసము చేస్తే గనుక నువ్వు ఎలాగ మార్చబడతావు తెలుసా? ఆ వెలుగైనటువంటి దేవుణ్ణి గనుక నువ్వు అంగీకరించి, ఆ వెలుగైనటువంటి దేవుడిని నీ హృదయంలోనికి స్వీకరించి, ఆ వెలుగైనటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధించడం మొదలు పెడితే, ఆ దేవునితో నువ్వు అన్యోన్య సహవాసంలోనికి వెళ్ళడం మొదలు పెడితే నువ్వు ఎలాగ మార్చబడతావంటే దేని బిడ్డలారా యేసులాగా మార్చబడతావు. హల్లెలూయా. ఎలా మార్చబడతావు? యేసులాగా మార్చబడతావు. యేసు యొక్క సారూప్యము నీలోనికి వస్తుంది. యేసు యొక్క ముఖ తేజస్సు నీ మీదకి వస్తుంది. దేని బిడ్డలారా యేసులాగా మాట్లాడతావు, యేసులాగా ప్రవర్తిస్తావు, యేసులాగానే కార్యాలు చేస్తావు. హల్లెలూయా. వెలుగుగా మార్చబడేటువంటి పౌలు దేని బిడ్డలారా ఆ ప్రాంతంలో ప్రయాణం చేస్తుంటే దురాత్మ శక్తులు వణికాయి. హల్లెలూయా. చివరికి ఆయన కట్టుకున్న దట్టిని తీసుకువెళ్ళి దెయ్యం పట్టిన వాడికి అలాగా ముట్టించగానే దెయ్యాలు పారిపోయాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా.
అంటే దేని బిడ్డలారా, వెలుగుగా ఉన్నటువంటి దేవుని యొక్క వెలుగులోనికి నీవు చీకటి వ్యక్తివి వెలుగులోనికి వస్తే నీవు వెలుగుగా మార్చబడతావు, క్రీస్తులాగా మార్చబడతావు, క్రీస్తు కార్యాలు చేస్తావు, క్రీస్తు యొక్క గుణగణాలు నువ్వు కలిగి ఉంటావు. ఒక్క మాట చెప్పాలంటే నిన్ను కింద నుంచి పైకి చూస్తే యేసులాగానే కనబడతావు. చెప్పబడదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్వభావం మనలోనికి రావాలంటే మనం ఏమి చెయ్యాలి అంటే దేని బిడ్డలారా, వెలుగుగా మార్చబడాలి. వెలుగుగా మార్చబడాలంటే నువ్వు ఏమి చెయ్యాలంటే క్రీస్తుతో సహవాసము చెయ్యాలి. హల్లెలూయా, క్రీస్తుతో సహవాసం చేయాలి. దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు దేని బిడ్డలారా చూడండి, నిర్గమాకాండము 34వ అధ్యాయము 29వ వచన భాగాన్ని మనం చూస్తే క్రీస్తుతో దేవునితో సహవాసము చేసినటువంటి ఒక భక్తుడు దేని బిడ్డలారా ఎలాగ మారిపోయాడో మనకు అక్కడ చాలా వివరముగా తెలియపరచబడతా ఉంది. చూడండి, నిర్గమాకాండము దేని బిడ్డలారా 34వ అధ్యాయము 29వ వచనం. మోషే సీనాయి కొండ మీద నుండి దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసేకు తెలిసి ఉండలేదు. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేశాడు ఈ వ్యక్తి? దేవునితో సహవాసం చేశాడు. ఎన్ని దినాలు సహవాసం చేశాడు ఈ మోషే దేవునితో అంటే, దేని బిడ్డ సహవాసంలోనే ఉన్నాడు, కానీ ఈ సహవాసం అన్యోన్య సహవాసంలోనికి తీసుకువెళ్ళింది. హల్లెలూయా. ప్రియులారా, ఎక్కడికి ఎక్కాడంటే ఈ మోసే సీనాయి కొండ మీదకి వెళ్ళి దేని బిడ్డలారా 40 రాత్రులు 40 పగళ్ళు దేని బిడ్డలారా ఉపవాసం ఉండి దేవుని యొక్క సముఖమున దేని బిడ్డలారా ఉండి దేవుడు చెబుతుంటే ఈయన రాయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. రాతి పలక మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని దినాలు దేవునితో సహవాసం చేశాడు, ఎన్ని దినాలు అన్యోన్య సహవాసము దేవునితో చేశాడంటే 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో సహవాసం చేశాడు. హల్లెలూయా. దేవునితో సహవాసం చేయడం మొదలు పెడితే దేని బిడ్డలారా నిద్ర తెలియదు. దేవునితో సహవాసం చేస్తే ఆకలి తెలియదు. దేవునితో సహవాసం చేస్తే సమయము తెలియదు. హల్లెలూయా. దేవునితో సహవాసం చేయడం మొదలు పెట్టిన మోషే దేని బిడ్డలారా 1వ దినాన దేవునితో మాట్లాడడం మొదలు పెడితే 40 దినాలు గడిచిపోయింది. హల్లెలూయా. క్రింద ఉన్నటువంటి ప్రజలను మర్చిపోయాడు, జనులు మర్చిపోయాడు. దేవుడు ఏదైతే చెబుతా ఉన్నాడో వాటిని దేని బిడ్డలారా ఆ రాతి పలకల మీద రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేని బిడ్డలారా దేవునితో సహవాసం చేసిన దినాలు అయిపోయాయి. దేని బిడ్డలారా దేవుని దగ్గర నుండి ఆ రాతి పలకలు తీసుకుని దేని బిడ్డలారా ప్రజల వద్దకు వస్తూ ఉంటే ఆ ప్రజలు దేని బిడ్డలారా మోషే ముఖమును చూసి ఆ మోషే ముఖము మీద ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ చర్మం మీద ప్రకాశన ముఖ కాంతిని చూసంట దేని బిడ్డలారా వారు మోషే ముఖమును చూడలేకపోయారంట. హల్లెలూయా. మోషే ముఖమును వారు చూడలేకపోయారు. అంటే దేని బిడ్డలారా క్రీస్తు ప్రభువుతో సహవాసము చేసినటువంటి దేవునితో సహవాసము చేసినటువంటి మోషే ఎటువంటి ప్రకాశమైన వెలుగులోనికి వచ్చాడు అంటే దేని బిడ్డలారా దేవుని యొక్క వెలుగు తన మీదకి వచ్చేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు కూడా ప్రభుతో సహవాసం చేస్తే క్రీస్తులాగా మార్చగలవు. హల్లెలూయా. క్రీస్తులాగా మార్చబడగలవు. ఎప్పుడు అంటే నువ్వు క్రీస్తు సహవాసం చేయాలి. ఈ లోకముతో సహవాసం చేస్తే లోక సంబంధం వ్యక్తిగా మారతావు. దేవునితో సహవాసం చేస్తే దైవ సంబంధం వ్యక్తిగా నువ్వు మారతావు. హల్లెలూయా. ఉదాహరణకు దేని బిడ్డలారా ఒక అయస్కాంతం దిమ్మ ఉంది. ఆ అయస్కాంతం మీద ఒక ఇనప మొక్కను వాళ్ళు పెట్టేసాం అనుకోండి. ఎన్ని దినాలు? మోషేలాగా 40 రోజులు పెట్టేసుకుందాం అనుకుందాం. 40 రోజులు ఆ అయస్కాంతానికి మనము ఒక ఇనప మొక్కను అలాగ అంటించేసి వదిలేసాం. 41 రోజున వచ్చాం. ఈ 41 రోజున తీసుకొచ్చి అయస్కాంతం నుంచి వేరు చేసి ఈ ఇనప మొక్కను మరొక ఇనప మొక్కకు మనం అంటిస్తే ఏమవుతుంది తెలుసా? ఇది కూడా అయస్కాంతంలాగా మారిపోతుంది. చెప్పకూడదు గట్టిగా.
హల్లెలూయా. ఒక మ్యాగ్నెట్ పవర్ దేని బిడ్డలారా, ఒక శక్తి లేని ఒక ఇనప మొక్కకు అది శక్తిని ఇవ్వగలిగినట్లుగా దేని బిడ్డలారా, మన శక్తి కలిగినటువంటి దేవునితో నువ్వు కొన్ని దినాలు సహవాసం చేస్తే నీవు కూడా క్రీస్తులాగా మార్చబడగలవు. చెప్పకూడదాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 40 దినాలు దేవునితో సహవాసము చేసినటువంటి మోషే ముఖమును ప్రజలు చూడలేకపోయారు. హల్లెలూయా. ఈరోజు నీవు క్రీస్తుతో సహవాసం చేస్తున్నావంటే, ఈరోజు దేవుని యొక్క మందిరములో, సంఘములో ఒక సంఘ సభ్యుడుగా, క్రీస్తు కుమారుడుగా, క్రీస్తు కుమార్తెవుగా నువ్వు సహవాసం చేస్తూ ఉన్నావంటే, నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే, నీ జీవితంలో మార్పు రాకపోతే, నీ క్రియలో మార్పు రాకపోతే, నీ చూపులో మార్పు రాకపోతే, ఎంతకాలం భక్తి చేసినా కానీ నీ భక్తి జీవితం వ్యర్థము సుమా. హల్లెలూయా. క్రీస్తులాగా మారాలి. క్రీస్తు యొక్క గుణలక్షణాలు మనలో రావాలి. క్రీస్తు ఇతరులకు ప్రేమించినట్లుగా నువ్వు ప్రేమించాలి. క్రీస్తు ఇతరులను క్షమించినట్లుగా నువ్వు క్షమించగలగాలి. దేని బిడ్డలారా, శత్రువును సైతము ప్రభువు ఎలాగైతే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు ప్రభువా, వీరిని క్షమించునాయనా అని క్షమించగలిగినట్లుగా నువ్వు క్షమించగలిగే గుణము నీలోకి రావాలంటే నువ్వు క్రీస్తులోనికి, సహవాసంలోనికి రావాలి. హల్లెలూయా. నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తు సహవాసంలో ఉన్నాను అనుకుంటూనే నీకు హాని చేసినటువంటి నీ శత్రువు నువ్వు ప్రేమించలేకపోతా ఉన్నావంటే దేవుని యొక్క ప్రభావం నీ మీద పడట్లేదని గుర్తెరగాలి. హల్లెలూయా. అంతే కదా. సంవత్సరాల తరబడి దేవుని మందిరంలో, సంవత్సరాల తరబడి దేవుని సహవాసంలో ఉంటున్నావు కానీ దేని బిడ్డలారా, నీకు అపాయము, నీకు ప్రమాదము కలగజేసే వ్యక్తిని నీవు చూసి అతను ప్రేమించలేకపోతూ ఉన్నావంటే, అతను క్షమించలేకపోతూ ఉన్నావంటే నువ్వు క్రీస్తులాగా మార్చబడలేదు. క్రీస్తులాగా మార్చబడ్డాను అని అనుకుంటున్నావు అంతే. హల్లెలూయా. క్రీస్తులాగా మారిపోయిన అనుకుంటున్నావు కానీ క్రీస్తులాగా మార్చబడలా. దానికి ఉదాహరణ దేని బిడ్డలారా, దానికి ఉదాహరణగా చూసినట్లయితే స్టెఫను దేని బిడ్డలారా రాళ్ళ చేత కొట్టబడతా ఉన్నాడు. స్టెఫను రాళ్ళ చేత కొట్టబడతా ఉన్నాడు. దేని బిడ్డలారా, ఆ రాళ్ళతో కొట్టబడుతున్నటువంటి సందర్భంలో, ఆ సమయానికి ముందు స్టెఫను పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాలు చెబుతూ ఉంటే అక్కడ ఒక మాట రాయబడింది, అతని ముఖము దేవదూత ముఖము వలె కనబడెను అని. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగుందంట స్టెఫను యొక్క ముఖము? దేవదూత ముఖం వలె కనబడిందంట. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ స్టెఫను ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. మోషే ఎవరి సహవాసం కలిగి ఉన్నాడంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఓ ప్రియబిడ్డ, వారి దేవునితో సహవాసం చేయకబట్టి వారి స్వరూపము దేవుని యొక్క స్వరూపముగా మార్చబడితే ఈరోజు మనము చేసేది ఎవరితో సహవాసం అంటే దేని బిడ్డారా, ఆనాడు మోషే ఎవరితో సహవాసం చేశాడు, ఆనాడు స్టెఫను ఎవరితో సహవాసం చేశాడు, ఆనాడు దానియేలు ఎవరితో సహవాసం చేశాడు, ఆనాడు దేని బిడ్డలారా ఆనాటి ప్రవక్తలు ఎవరితో సహవాసం చేశారో అదే దేవునితో ఈ రోజు కూడా మనం సహవాసం చేస్తున్నాం. మనలో మార్పేది, మన ప్రవర్తనలో మార్పేది. శత్రువును ప్రేమిస్తున్నావా? శత్రువును క్షమిస్తున్నావా? దేని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ప్రేమించి ఒకవేళ నువ్వు క్షమించగలుగుతున్నావంటే క్రీస్తు యొక్క సారూప్యము నీ మీదకి వచ్చింది. చెప్పకూడదాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని కలిగి ఉండి ఇతరులు ప్రేమించే గుణము లేకుండగా, శత్రుడు క్షమించే గుణము నీలో లేకుండగా ఒకవేళ నీవు భక్తి చేస్తున్నా కానీ అది కేవలము వేషధారణ భక్తే కానీ యథార్థమైన భక్తి మాత్రము కానే కాదు. హల్లెలూయా. వేషధారణ భక్తి దేవునికి అసహ్యం. హల్లెలూయా. వేషధారణ భక్తి దేవునికి అసహ్యమైనది, అది దేవునికి అంగీకారమైనది కానే కాదు. హల్లెలూయా. ఒక పక్క రాళ్ళతో కొడుతూ ఉన్నారు. దేని బిడ్డలారా, రాళ్ళ చేత పట్టుకుని ప్రియమైన బిడ్డలారా ఆ స్టెఫను మీద రాళ్ళు రువ్వుతూ ఉంటే ఒక్కొక్క రాయి వచ్చి తల మీద, కన్ను మీద, ముక్కు మీద, పెదవుల మీద దేని బిడ్డలారా ఎక్కడైనా తగలొచ్చు, ఎక్కడైనా తగలొచ్చు. దేని బిడ్డలారా అయినప్పటికీ కూడా దేని బిడ్డలారా ఆ వ్యక్తి అంటున్నాడు మోకాలు వేసి, ప్రభువా వీరిని క్షమించయ్యా. హల్లెలూయా. ఏమన్నాడండి? క్షమించు, క్షమించు. హల్లెలూయా.
ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి దేని బిడ్డలారా. మనము క్రీస్తుతో సహవాసం కలిగినప్పుడు, మనము క్రీస్తుతో అన్యోన్య సహవాసములో ఉన్నప్పుడు మనం ఎలాగా మార్చబడగలము అంటే అది దేని బిడ్డారా, క్రీస్తులాగా మార్చబడగలము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. ఈ రోజున మనము ఎవరితో సహవాసం చేస్తున్నామంటే మనుషులతో కాదు, దేవునితోని మనం సహవాసం చేస్తున్నాం. ఆమేన్. ఈ సహవాసము దేని బిడ్డలారా మనల్ని ఎక్కడి వరకు తీసుకువెళ్తుందంటే దేని బిడ్డలారా, అన్యోన్య సహవాసం తీసుకువెళ్ళాలి. మనము క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడాలంటే మనం భక్తి జీవితంలో చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే దేని బిడ్డలారా, ఈరోజు మీరు పాటించేటువంటి ఈ ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. మోషే చర్మము ప్రకాశించడానికి, మోషే యొక్క ముఖ చర్మము దేని బిడ్డల దేవదూత ముఖం వల్లే ప్రకాశించడం గల కారణము ఏమిటి అంటే దేని బిడ్డలారా, అతడు 40 దినాలు ఏమీ తినకుండగా దేని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఆయన గడిపాడు. హల్లెలూయా.